ధనమున్న ధనవంతునివి నీవు, ధనమున్న ధనవంతువి నువ్వు, అయినా బిచ్చగాడిలా బతుకుతావెందుకు? అయినా బిచ్చగాడిలా బతుకుతావెందుకు? ధనాన్ని ధనాన్ని ఒక మూలన దాచుకుని ముడుచుకొని ముడుచుకొని కూర్చుంటావు. ధనాన్ని దాచుకొని ముడుచుకొని కూర్చుంటావు, సంతోషపడుతుంటావు దాన్ని చూసుకుంటూ. కానీ దాన్ని ఎంజాయ్ చేయలేవు. ఎందుకో తెలుసా? నీ కర్మ ఫలం అలా ఉంది. దాని ధనాన్ని దాచుకునే కర్మఫలములా నీకు. అందుకే దాచుకుంటున్నావు. ధనాన్నంతా దాచుకుంటున్నావు. కానీ నీవు మాత్రము ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయటం లేదు. ఒక మురికి కూపంలా ఉన్న మురికి కుంపలో పడి చస్తున్నావే కానీ మురికి కొంపలో పడి చస్తున్నావే కానీ నీవు మాత్రము ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం లేదు. ఇంకా 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 ఆశతో ఆశ అత్యాశతో బతుకుతూనే ఉన్నావు. ఒక పైసా ఖర్చు పెట్టవు. ఒకరిది మాత్రము తింటావు, ఒకరిది తాగుతావు. కానీ నువ్వు తినిపించవు, నువ్వు తాగిపించవు. ఇదేరా నీ బతుకు? బతికేనారా ఇది? ఒక బతికేనారా? చచ్చిన తర్వాత ఏమి చేస్తావురా నీవు? ఆ ధనమంతా నీతో వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. నీ గుండెపై చెయ్యి వేసుకుని ఒక్క క్షణం ఆలోచించు. నీకే తెలుస్తుంది ధనం విలువ. ఆ ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో అప్పుడు కానీ నీకు తెలుస్తుంది.